జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వ్యక్తిగత జీవితంలో ప్రధాన అంశంగా మారింది అన్నారు. రాజకీయ పార్టీలు వివిధ ప్రయోజనాల కోసం ప్రచారం కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమం గురించి వివరించాలని తెలిపారు. వారం రోజులు 10 రోజుల తర్వాత గ్రామీణ ప్రాంతాలకు పోయేది. అది కూడా ఒక్కరిద్దరికి గ్రామంలో ఒకరో ఇద్దరు తెలుసుకునేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా తెలుసుకునే అవకాశమే లేదు. తర్వాత మేము చిన్న ఉన్నప్పుడు వార్తలని రేడియోలో వచ్చేది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక టైం పెట్టేది. ఆ టైంకు మాత్రమే వార్తలు వచ్చేది. భారతదేశంలో జరుగుతున్న సంఘటనలు కానీ, మన గతంలో ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ జరుగుతున్న విషయాలు ఏదో ఒక వార్త రూపకంగా రేడియోలో 10-15 నిమిషాలు వచ్చేది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం 1949లో జరిగింది. అప్పుడు నేను 5వ తరగతి 4వ తరగతిలో ఉన్నాము. సాయంత్రం 6 గంటలకు అందరూ ఊరికే వాళ్ళ రేడియో దగ్గరికి ఇవాళ తెలంగాణ ఉద్యమం ఏం జరిగింది, బండి చెన్నారెడ్డి గారు ఎక్కడ పాల్గొన్నాడు, ఏం చేసినది నిన్న జరిగింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకో 7 గంటలకో తెలిసేది. ఇప్పుడు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా ఇప్పుడే ఒక నిమిషం తెలుస్తుంది. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఏం చేసినా ఒక నిమిషం తెలుస్తుంది. ఎక్కడ ఎవరు ఏం చేసినా, మన నాయకులు, మన పార్టీ, మనం అభిమానించే వాళ్ళు ఎవరైనా ఏం చేసినా నిమిషాలలో మనకు వార్త వస్తుంది. మనం ఆ వార్త మీద మనం స్పందిస్తున్నాం. ఆ వార్తను మనం మిగతా వాళ్ళకి చేరవేస్తున్నాం. ఈరోజు సెల్ ఫోన్ లేని వ్యక్తి లేరు. ఇంట్లో 2 ఉన్నాయి, భార్యకు ఉంది, భర్తకు ఉంది, పిల్లలకు ఉన్నాయి. ఈ రకంగా గత 10 ఏళ్ళ కింద సెల్ ఫోన్ ఉండాలంటే కష్టం ఉండేది. కానీ గత 2-3 సంవత్సరాల నుండి 4-5 సంవత్సరాల నుండి సెల్ ఫోన్ కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఒక్కొక్క ఫోన్ ఉన్నది. ప్రతి వ్యక్తి ఈరోజు ఏం జరుగుతుంది, ఎక్కడేమవుతుంది, మన నాయకులు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. వాళ్ళకు ఆరాటం ఉన్నది, వాళ్ళకు అవకాశం ఉంది, విషయాలు లభిస్తున్నాయి. కాబట్టి కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ చాలా పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా ఇప్పుడే ఒక నిమిషం తెలుస్తుంది. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఏం చేసినా ఒక నిమిషం తెలుస్తుంది. ఎక్కడ ఎవరు ఏం చేసినా, మన నాయకులు, మన పార్టీ, మనం అభిమానించే వాళ్ళు ఎవరైనా ఏం చేసినా నిమిషాలలో మనకు వార్త వస్తుంది. మనం ఆ వార్త మీద మనం స్పందిస్తున్నాం. ఆ వార్తను మనం మిగతా వాళ్ళకి చేరవేస్తున్నాం.